కిడ్నీస్ అనేవి శరీరంలో 5 ముఖ్యమైన ఆర్గాన్స్లో ఒకటిగా చెప్పవచ్చు. కిడ్నీస్ మన శరీరంలో చాలామందికి కిడ్నీస్ గురించి ఒక గ్రాస్ అవగాహన ఉంది. అంటే కిడ్నీస్ అనగానే రక్తాన్ని క్లియర్ చేస్తాయి, యూరిన్ తయారు చేస్తాయని అవగాహన ఉంది. దానికి బియాండ్ అంటే కిడ్నీ ఫంక్షన్స్ కేవలం యూరిన్ తయారు చేయటము, టాక్సిన్స్ క్లియర్ చేయటము కాకుండా 5 మెయిన్ ఫంక్షన్స్గా చెప్పవచ్చు. వాటిల్లో ముఖ్యమైనది నెంబర్ 1 యూరిన్, అంటే బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించడం. నెంబర్ 2 ఈజ్ టాక్సిన్ రిమూవల్. మనం శరీరంని కంటిన్యూస్గా వాడుతుంటాము, అంటే మజిల్స్ మూమెంట్ కానీ, హార్ట్ కొట్టుకోవడం కానీ, జీర్ణం అవ్వటం కానీ, వీటన్నిటిలో రకరకాల టాక్సిన్స్ తయారవుతుంటాయి. సో ఈ టాక్సిన్స్ క్లియర్ చేయటం అనేది కిడ్నీస్ది 2వ ముఖ్యమైన ఫంక్షన్. 3వది రక్తం తయారు చేయటం. అంటే చాలామందికి కిడ్నీ జబ్బులు మొదలైనప్పుడు హీమోగ్లోబిన్ శాతం అంటే రక్తం శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానికి కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ కారణంగా మనకి హీమోగ్లోబిన్ నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్ అనేది కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి కిడ్నీ ఫంక్షన్ డౌన్ అయినప్పుడు రక్తం తక్కువ అవటం, రక్తలేమి అంటాము, రక్తలేమి జరగటం అనేది కామన్గా చూస్తుంటాం. సో 3వ ముఖ్యమైన ఫంక్షన్ రక్తం తయారు చేయటం. 4వది బీపీ కంట్రోల్. బీపీ అనగానే చాలామందికి హార్ట్కి సంబంధించింది ఆలోచిస్తారు, కానీ బీపీ విషయంలో కిడ్నీది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది 2 విధాలుగా. అంటే బీపీ ఎక్కువైనప్పుడు కిడ్నీ సమస్యలు రావటము, అలాగే కిడ్నీ సమస్యతో మొదలయ్యి బీపీ సెకండరీగా రావటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో బీపీకి కిడ్నీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. బీపీ ఎక్కువైన వ్యక్తుల్లో కిడ్నీ సమస్యలు సెకండరీగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్ అంటాం. అలాగే కిడ్నీ సమస్య చిన్న వయసులో మొదలైనప్పుడు, ఇప్పుడు 20-30 ఏళ్ల వాళ్ళలో ఎప్పుడైనా బీపీ సమస్య మొదలైనప్పుడు వాళ్ళు తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. చాలామందిని చూస్తుంటాం, వాళ్ళకి 4 ఏళ్ల క్రితమే బీపీ ఉందని చెప్పారు, బట్ ఆ టైంలో వేరే ఏం టెస్టులు చేయలేదు అని అంటారు. అలా కాకుండా 35 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరికైనా బీపీ ఉన్నట్లయితే కిడ్నీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. 5వ ఫంక్షన్ బోన్ హెల్త్. కిడ్నీస్కి అగైన్ ఇది చాలామందికి అవగాహన ఉండదు, కిడ్నీస్కి బోన్కి సంబంధం లేదన్నట్లు అనుకుంటారు. కిడ్నీలో వైటమిన్ డి చాలా ముఖ్యంగా 125 డైహైడ్రాక్సీ కొలీకాల్సిఫెరాల్ అనే వైటమిన్ డి ఉత్పత్తి అనేది కిడ్నీలో జరుగుతుంది. సో దానికోసము ఆ హార్మోన్ ఏదైతే ఉందో 1-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ అనే హార్మోన్ కిడ్నీలో ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో బోన్ ప్రాబ్లమ్స్ అంటే బోన్స్ వీక్ అయిపోవటము, నడుము నొప్పులు, బోన్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 5 మెయిన్ ఫంక్షన్స్ కిడ్నీస్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు.